విజయంలోనే పట్టుదల ఉంటుంది. ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి చదువు అంటే చాలా ఇష్టం. కానీ కుటుంబం బీదరికం వల్ల సరైన సౌకర్యాలు లేవు. స్కూల్కి వెళ్ళడానికి అతను ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. రాత్రులు చదువుకోవడానికి దీపం కొనుక్కోలేకపోయాడు. అందుకే అతను వీధి దీపం కింద కూర్చొని పుస్తకాలు చదివేవాడు. గ్రామంలో కొందరు అతనిని చూసి నవ్వేవారు. ఇంత కష్టపడి చదివి ఏమవుతావు అని ఎగ్గతాళి చేసేవారు. కానీ రమేష్ నవ్వుతూ ఒకరోజు నా చదువుతోనే నా జీవితాన్ని మార్చుకుంటాను అని అనుకునేవాడు. రోజులు గడుస్తున్నాయి. పేదరికం ఉన్న రమేష్ చదువు ఆపలేదు. స్కూల్లో ఎప్పుడు మొదటి ర్యాంక్ తెచ్చుకునేవాడు. టీచర్ కూడా అతని కష్టాన్ని చూసి ప్రోత్సహించేవారు. చివరికి అతను పట్టుదలతో ఇంటర్, డిగ్రీ చదివి పోటీ పరీక్షలు రాశాడు. అనేకసార్లు విఫలమైన కానీ పట్టుదల వదలలేడు. ప్రతి తప్పుని ఒక పాఠంగా తీసుకొని మరింత కృషి చేశాడు. చివరికి ఒకరోజు అతను ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాడు. తన గ్రామానికి తిరిగి వచ్చి పిల్లలందరికీ ఉచితంగా ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. అతను చెప్పేవాడు, నేను రాత్రులు వీధి దీపం కింద చదివి టీచర్ అయ్యాను. మీరు చదివితే ఇంకా పెద్దవాళ్ళు అవుతారు. రమేష్ కథ విని పిల్లలు మరింత ఉత్సాహంతో చదవడం ప్రారంభించారు. ఆయన కష్టపడి సాధించిన విజయం ఒక పల్లె మొత్తానికి ప్రేరణ అయ్యింది. ఈ కథలోని నీతి, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగితే విజయం ఖాయం. విజయానికి డబ్బు కాదు, మన కష్టం, మన విశ్వాసమే బలం.